ఏప్రిల్ 1వ తేదీన ఒంటిమిట్టలో జరిగే శ్రీరాముని కళ్యాణ వేడుకను వైభవంగా అట్టహాసంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. కళ్యాణ నిర్వహణపై అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, ఇతర టీటీడీ అధికారులతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని కళ్యాణ మహోత్సవం నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కళ్యాణ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో ఆయన బస చేసే గెస్ట్ హౌస్, ఆయన పర్యటించే ప్రాంతాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వేలాది మందిగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నపానీయాలు అందించాలని సూచించారు. మరి మీ కింద అధికారులు కావచ్చు, మాట్లాడే విధానం ఎందుకు ఎంతో భక్తితో మరి సీతారామ వారి కళ్యాణం చూడాలని భక్తాదులు వస్తారు. కాబట్టి మీరందరూ వాళ్ళ రిసీవింగ్ లో కావచ్చు ఓపిక మనం వాళ్ళకి కూర్చోబెట్టి మనం అన్ని ఏర్పాట్లు చేసాం. ఒక పక్క స్నాక్స్ అరేంజ్ చేసాం, మరి ప్రసాదం అరేంజ్ చేసాం, మరి మెడికల్ క్యాంపులు, శానిటేషన్ కావచ్చు, మరి బస్సు సౌకర్యాలకు ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది లేకుండా మరి టీటీడీ వారు మరి 20 రోజులుగా మరి అన్నదాన కార్యక్రమం అన్నీ మనం చేశాం. కాబట్టి మనం ఇంకా ఇప్పుడు కావాల్సింది మన పేషెంట్స్ తో వచ్చిన భక్తాదులన్నీ రిసీవ్ చేసుకొని వారు గమ్యస్థానానికి చేరే విధంగా మనం అందరం సహకరించాలి. మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మరింత ఓపికగా మరి శ్రీవారి మన సీతారామ వారి కళ్యాణం ఘనంగా జరగాలని మీరు అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మరి కలెక్టర్ గారికి, జేయూ గారికి, ఎస్పీ గారికి, మరి అధికారులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే 10 రోజుల నుంచి కూడా మరి ఎప్పటికప్పుడు మా అమ్మాయిలు కూడా జీవాలలో కలపడం తీసుకొని మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి అందరూ సహకరించి ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రసాదాలు కానివ్వండి, లేకపోతే ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ అవన్నీ కూడా వాడు చేయడం, శానిటేషన్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. అలాగే ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంచువాలిటీ దాని ఉంది ప్రిపేర్డ్ ఫైల్ కూడా దాంట్లో భాగంగా. అలాగే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మనం స్ట్రెచర్లో తీసుకుని వెళ్ళి నియరెస్ట్ మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి. 12 మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి, 6 నార్త్ సైడ్ అండ్ 6 సౌత్ సైడ్. సో ఈ మ్యాపింగ్ కూడా జరిగింది, ఏ గ్యాలరీస్ ఏ మెడికల్ క్యాంపులు వెళ్ళాలని. అలాగే బోత్ సైడ్స్ మనకి మళ్ళీ 106 అంబులెన్సెస్, అలాగే అడ్వాన్స్ మెడికల్ సపోర్ట్ అంబులెన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇన్ కేస్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఇమీడియట్లీ దే విల్ టేక్ ద పర్సన్ టు ద నియరెస్ట్ హాస్పిటల్. సో ఈ 106 వెహికల్స్లో అలాగే మెడికల్ క్యాంప్లో కూడా అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు ఎందుకంటే ఇవి ఫ్యామిలీస్ కూడా వస్తారు కాబట్టి వీఆర్ నాట్ గివెన్ దట్. దీంట్లో మొదటి 10 గ్యాలరీస్ మనం విఐపి కేటరింగ్స్ జరిగింది. తర్వాత అన్ని గ్యాలరీస్ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సీటింగ్ రూపేణ మనం ఏర్పాటు చేశాము. అయితే ఈ గ్యాలరీస్లోకి వచ్చేటప్పుడు మనకి ఇటువైపు ఒక 8, అటువైపు ఒక 8 క్యూ లైన్స్ ఉన్నాయట. అక్కడ క్యూ లైన్స్లో వచ్చేటప్పుడే వాళ్ళకి ప్రతి భక్తుడికి కూడా అక్షింతలు, అలాగే తలంబరాలు, ముత్యాల తలంబరాలు వారికి అందజేయడం జరుగుతుంది వచ్చేటప్పుడు, ప్రోగ్రాంకి వచ్చేటప్పుడైనా. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి అందరూ ఒకటేసారి బయటకు వెళ్ళే టైం ఉండదు. అలాగే అక్కడ ఒక ఎక్కువ మంది క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఒక ఇష్యూ. లాస్ట్ టైం అట్లా చేశాను, అంత ముందు కూడా అట్లా చేశాను, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అలాగే విఐపీస్కి మనం సెపరేట్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఈ యొక్క తలంబరాలు కానీ ఇవి కానీ అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అది ఇది ఇప్పుడు తీసుకున్నాము. అలాగే లాస్ట్ టైం ఒక విషయం ఏంటంటే ఈ గ్యాలరీస్లో ఉన్నటువంటి ప్రజలు కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడే డాష్ పైకి కొంతమంది రావడం జరిగింది.